అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు అయితే కలుపుకోవాలి. దీంట్లో బోన్లెస్ తీసుకోవచ్చు, బోన్ ఉన్న చికెన్ కూడా తీసుకోవచ్చు. నేనైతే బోన్ ఉన్న చికెనే తీసేసుకున్నానండి. దీంట్లో ఒక గుడ్డ అయితే వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకైతే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత పక్కకి ఆయిల్ పెట్టుకొని చిన్నగా ఒక్కొక్క పీస్ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఈ చికెన్ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మైదా వాడకుండా నేనైతే చికెన్ పకోడీ శనగపిండితో చేశానన్నమాట. చాలా టేస్టీగా వేడిగా ఆనియన్స్ చికెన్ తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్స్. ఓకే, బాయ్.